ఒక సామాన్య వ్యక్తి న్యాయం కోసం గత 2010 నుండి ఇప్పటి వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జయరాజు, గ్రామం ఉప్పునుంతల, మండలం ఉప్పునుంతల. అన్యాయంగా నన్ను తొలగించినారు. విధులు నిర్వహించడానికి మీరు ఒకటి ఆర్డర్ కాపీ ఇస్తే ఆమె చేంజ్ చేసుకుంటారంట. అధికారులకు ఏం చేసింది, కక్షపూరితంగా ఇక్కడ చంద్రమౌళి వర్క్ చేస్తున్నానని చెప్పి బినామీ పేరు మీద డబ్బులు రాసేసుకుంటుంది. నేను పై అధికారులకు దరఖాస్తే ఇక్కడ ఖాళీ పనిచేస్తుంది. ఎండి మస్తాన్ గారి పేరు మీద ఎస్టీహెచ్ అచ్చంపేట బ్యాంక్ ఖాతా సంఖ్య, బ్యాంక్ ఖాతా నెంబర్తో సహా కెనరా బ్యాంక్ మహబూబ్ నగర్ శాఖ నుండి తేదీ 4/4/2012 నుండి 11/2012 వరకు 67,500 రూపాయలు, 8/7/2013 నుండి 18/1/2014 వరకు 60,000 రూపాయలు, మొత్తం 1,27,000 రూపాయల 500 రూపాయలు జమ చేయబడినవి. అంటే అధికారులు నిద్రపోతురా మరి దేనికి ప్రలోభపడుతురో నాకైతే తెలుస్తలేదు. ఇది పాస్ అనిస్తూ అంటే సామాన్యునికి న్యాయం జరగదు. వాళ్ళు అధికారాన్ని అండగా చేసుకొని ఎన్ని స్టెప్పులు వేస్తున్నా మీరు వాళ్ళకి ఎదురుగెళ్తున్నారు. సో అలాంటి టైంలో మీకు బెదిరింపులు ఇలాంటివి వచ్చినాయి. భర్త కూడా నన్ను ఎన్కౌంటర్ చేస్తానని చెప్పి బెదిరించడం జరిగింది. ఇదే విషయంలో ఆర్టీ కింద తీసుకుపోయి లోకాయుక్త కోర్టులో వేసిన. మళ్ళీ లాక్డౌన్ లో శ్రీ రామకృష్ణ అన్ని బండ్లు పట్టుకుని నా బండి కేసు చేసి కావాలని కేసు విత్డ్రా చేసుకుంటావా లేదని కావాలని చేశారు. మన లాక్డౌన్ లో పట్టుకున్నారు. మార్చి ఈ ఎంక్వైరీ రిపోర్టు పాస్ అని ఇచ్చిన శ్రీ రామకృష్ణ ఒక ఎంఈఓ ఆదేశానుసారము కొడుకుపై పేరు జీతం తీసుకున్న అటెండెన్స్ రిజిస్టర్ సంతకం పెట్టిన అని చెప్పి నాకు డిపార్ట్మెంట్ అది తప్పని తెలిసి కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ అరెస్ట్ చేయలేదనేది మీద విజ్ఞప్తి చేస్తుంది. ఒక రిపోర్ట్ ప్రాథమిక ఎవిడెన్స్ ఉన్నాయంట, మళ్ళీ ఇప్పుడు పాస్ అనిస్తుంది. ఎవరిని కాపాడడానికి, ఆమెను కాపాడడానికి దేనికి ప్రలోభపడడం మనకు తెలియదు. అది మనకు తెలియదు. మీ డిమాండ్ ఏంటి? ఇంకా మీరు దేనికోసం పోరాడుతున్నారు? మీకు ఏం కావాలి? చట్టం ఎవరు చుట్టం కాదు. తప్పు చేసిన పనిష్మెంట్ ఉండాలి. తప్పు చేసిన వాళ్ళకు వేరే తెలుసు, తప్పు లేని వాళ్ళు చేయకూడదు. కాబట్టి ఇది సీఎం దృష్టి వరకు పోవాలని నా విజ్ఞప్తి. ఇలాంటి అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఆజాదీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను మీ ఏకే. ఈరోజు మీ ముందుకు ఒక వ్యక్తితో వచ్చాను. ఒక సామాన్య వ్యక్తి న్యాయం కోసం గత 2010 నుండి ఇప్పటి వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఆ న్యాయ పోరాటంలో ఎన్ని బెదిరింపులు, ఎన్ని కేసులు, అధికారుల నిర్లక్ష్యం, ఇవన్నీ పోరాడుకుంటూ తన సామాన్య జీవితం గడుపుకుంటూ ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనకడుగు వేయకుండా న్యాయ పోరాటం చేస్తున్న ఒక వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆ వ్యక్తి దేనికోసం పోరాటం చేస్తుండు, ఆయనకు జరిగిన అన్యాయం ఏంటి, ఆయన ఎదుర్కొన్న సమస్యలేంటి, ఆయన మీద పెట్టిన కేసులేంటి, ఈరోజు ప్రతి విషయాన్ని ఆజాదీ స్టూడియోలో వివరించడానికి మనతో పాటు ఉన్నారు. ఆ వ్యక్తే రాజు గారు. నమస్కారం రాజు గారు. అందరికీ నమస్కారం. నా పేరు జయరాజు, గ్రామం ఉప్పునుంతల, మండలం ఉప్పునుంతల. నేను 2000 సంవత్సరంలో ఎంఈఓ రంగారెడ్డి గారు విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్కడ ఎంఈఓ ఆఫీసులో అటెండర్గా కమ్ వాచ్మెన్గా విధులు నిర్వహించినాను. 2007 సంవత్సరంలో ఎంఈఓ ఎల్లారెడ్డి అఫీషియల్గా ఓవరాల్ గా ఆర్డర్ కాపీ ఇవ్వకుండా
గ్రాంట్స్ వస్తలేవని చెప్పి తిప్పాపురం తండా స్కూల్కు విద్యా వాలంటీర్గా పంపించినాడు. మరియు 2009లో నాకు జీతం నా పేరు మీద వస్తుందని అడిగినా కూడా పై అధికారుల నుంచి లెటర్ తెచ్చుకోమంటే పై అధికారులకు కూడా కలెక్టర్కు, ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినాను. వాళ్ళు ఇలాంటి విచారణ చేయలేదు, ఆ లెటర్ రాలేదు, విచారణకు విలువలేదు. 2010లో మేడం అనసూయాదేవి గారు విధులు నిర్వహిస్తున్నారు. మేడం ఇంతకుముందు ఉన్న ఎంఈఓకు కలెక్టర్కు ఇచ్చిన, మరి ఆ లెటర్ వచ్చిందో రాలేదు. 2010లో ఆమె విధులు నిర్వహిస్తున్నది. మేడం ఇక్కడ చేసిన విద్యా వాలంటీర్ చేసిన, మరి ఇప్పుడు ఆ స్కూల్ బంద్ అయినాయి, మరి నా పేరు మీద జీతం వస్తుందని తెలిసింది, గ్రాంట్స్ వస్తుంది, తిరిగి మరి నన్ను ఉద్యోగంలో తీసుకొని మేడం 2009లో దరఖాస్తు పెట్టిన. ఉషారాణి మేడం ఉన్నది, ఉషారాణి మేడం ఏండా చేసింది, మరి డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఏం లెటర్ పంపలేదు. అక్కడ పోతే ఎంఈఓ ఆఫీస్ పంపినా ఉన్నారు, ఆ లెటర్ చూడండి మేడం అంటే ఏం లెటర్ రాలేదు, ఏం రాలేదు, ఎక్కడ చేసాడు ఏందో అని సీరియస్ అయింది. సరే మేడం అని చెప్పి పోయినాక మళ్ళా ఆర్టీ కింద కలెక్టర్కు పెట్టినాం దరఖాస్తు. ఏమని పెట్టారు? అన్యాయంగా నన్ను తొలగించినారు, విధులు నిర్వహించేందుకు మీరు ఒకటి ఆర్డర్ కాపీ ఇస్తే ఆమె చేంజ్ చేసుకుంటానంట, నేను 10 సంవత్సరాల నుంచి చేసినాను స్టూడెంట్స్ అని చెప్పి కలెక్టర్ గారికి ఇచ్చినాను. ఇస్తే అప్పుడు గిరిజా శంకర్ ఉన్నారు. 2011 ఉషారాణి మేడం పోయింది, గిరిజా శంకర్ సార్ అప్పుడే కొత్త ప్రజావాణి స్టార్ట్ అయింది. ఆ ప్రజావాణి స్టార్ట్ అయినందుకు మనకు ఎవిడెన్స్ ఉంది. 2009లో 10 ఇచ్చిన ఎవిడెన్స్ లేవు, ఇది కలెక్టర్ స్వయంగా ఇచ్చినా మన తానే ఏం లేదు. అప్పుడు కూడా మనకు తెలియలేదు, ఇప్పుడు జిరాక్స్ తీసుకుని ఇన్వాల్వ్ ఇస్తాం అనేది కూడా మనకు ఎవరు చెప్పలేదు, అది నేను తీసుకోలేదు. సో అండ్ సో అది ఏమైంది, గిరిజా శంకర్కు ఇచ్చిన ఆధారాలు ఉన్నాయి, 2014 వరకు ఉన్నాయి. ఇవే దీని మీద ఆర్జేడీకి మన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని హైదరాబాద్ లో ఇచ్చిన, ఇట్లా అన్యాయం కలిగించారు అది అని చెప్పి ఇస్తే కూడా అక్కడ నుంచి లెటర్ వచ్చినాయి. వస్తే కూడా ఈమె ఓ రోజు పిలిపించుకొని బెదిరించింది. ఎవరు? మేడం అనసూయాదేవి. తమాషా చేస్తున్నా, నేను తలుచుకుంటే ఇట్లకెళ్ళి ఉండవు, నేను ఎస్సీ ఎస్టీ అట్రాస్ కేసు పెడతా అని చెప్పి బెదిరించింది. ప్లస్ భర్త కూడా నన్ను ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పి బెదిరించడం జరిగింది. ఇదే విషయంలో ఆర్టీ కింద తీసుకుపోయి లోకాయుక్త కోర్టులో వేసిన. అప్పుడు టి గంగిరెడ్డి సార్ అని చీఫ్ జస్టిస్, 2014 347 కేసు నెంబరు, ఆయన ఇచ్చిన ఎవిడెన్స్ కోర్టు పరిధిలో ఉన్నది. అక్కడ ఏముంది, చంద్రమౌళి పని చేస్తున్నాడని ఎంఈఓ ఆఫీస్ అని ఇచ్చింది. అంటే ఇప్పుడు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థానంలో చంద్రమౌళి వర్క్ చేస్తున్నట్టు ఇచ్చిందా? చంద్రమౌళి వర్క్ చేస్తలేడు, అంటే వ్యక్తి లేడు, బినామీ. అంటే ఆ చంద్రమౌళి పేరు మీద వీళ్ళు బినామీ పేర్ల మీద డ్రా చేసుకుంటారు. అయితే చంద్రమౌళి ఆల్రెడీ ఆర్టీసీ ఎంప్లాయ్ పలకనాం డిపోలో. ఓకే, దానికి సంబంధించిన ఏమైనా ఎవిడెన్స్ ఉందా? అవును, చంద్రమౌళి పనిచేస్తున్నట్టు ఎంఈఓ మేడం ఇచ్చిన, అనసూయాదేవి మేడం ఇచ్చింది పోజే సంతకాలు. ఇదొకటి. ఓకే, ఇది చంద్రమౌళి పవర్ మీద ఈ అమౌంట్ డ్రా చేసుకున్నట్ట. మొత్తం 13,500, 4,500 ఏప్రిల్, 4,500 మే, 4,500 జూన్. ఈ 3 నెలలు కలిపి 13,500, 13,500. కాకపోతే ఈ వ్యక్తి ఎక్కడ వర్క్ చేస్తున్నట్టుంది? ఆర్టీసీ ఎంప్లాయ్ పలక్నాం డిపో, ఆర్టీ కింద వచ్చింది. ఆర్టీ కింద మీరు తీసుకున్నారు సమాచారం తీసుకున్నారు నవంబర్ 2010. నేను 4/11/2010 రోజున కాంట్రాక్ట్ డ్రైవర్ గా నియమితులైనారు. 1/11/2013 రోజున క్రమబద్ధీకరించబడింది. అంటే ఇదే చంద్రమౌళి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అన్నట్టు ఆర్టీసీ దాంట్లో. కాకపోతే అంటే ఇక్కడ వ్యక్తి పని చేయట్లేదు, బట్ ఆయన పేరు మీద బినామీ పేరు మీద డ్రా చేసుకున్నారు. ఓకే, పై అధికారులకు ఏం చేస్తుంది, కక్షపూరితంగా ఇక్కడ చంద్రమౌళి వర్క్ చేస్తున్నానని చెప్పి బినామీ పేరు మీద డబ్బులు డ్రా చేసుకుంటుంది. నేను పై అధికారులకు దరఖాస్తు ఇస్తే ఇక్కడ ఖాళీ లేదు, పని చేస్తున్నా అని చెప్పిస్తుంది. ఇప్పుడు చంద్రమౌళి లేకున్నా చంద్రమౌళి పేరు మీద. సో ఈ విషయంలో మీరు ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా?
మన ఉమ్మడి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినాం. చేస్తే ఏమైంది? ఫిర్యాదు చేస్తే బాల కార్మికులు చేస్తున్నాయని చెప్పి ఇచ్చినాం. చంద్రమౌళి పేరు మీద డబ్బులు రాజేస్తుంది. ఓకే. పని చేసింది ఎవరు? బాల కార్మికుడు ఏ నవీన్ సన్ ఆఫ్ నీరేంద్ర. దానికి సంబంధించి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉంది. ఇది ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ 2015. నేను ఎంఈగా బాధ్యతలు స్వీకరించే సమయాన ఎంఆర్సి ఉద్యోగం ఖాళీగా ఉన్నది. అందుకు అక్కడ పనిచేయడానికి నవీన్ అను వ్యక్తి దరఖాస్తు చేసుకోగా అతని వివరములు రాజీవ్ విద్యా మిషన్ మహబూబ్ నగర్ గారికి పంపించి వారి అనుమతితో సదరు నవీన్ ను ఎంఆర్సిలో మెసెంజర్ గా పనిలో తీసుకోవడం జరిగింది. అతనికి ఉద్యోగంలోకి తీసుకున్న తర్వాత వ్యక్తిపై అధికారులకు రాతపూర్వకంగా నవీన్ అనే వ్యక్తి అండర్ ఏజ్ అనే ఫిర్యాదు చేసినాడు. అంటే మీరు అతను అండర్ ఏజ్ అని ఫిర్యాదు చేశారా? అంటే ఆ నవీన్ అనే వ్యక్తి అండర్ ఏజ్ అంటే బినామీ పేరు మీద చంద్రమౌళి పేరు మీద డ్రా అవుతున్నాయి. పని చేసిందో నవీన్ అండర్ ఏజ్, దానికి సంబంధించిన బోనఫైడ్. ఇది నవీన్ బోనఫైడా? డేట్ ఆఫ్ బర్త్ 1995. ఓకే అండి. ఇది యాక్చువల్లీ ఆయన స్థానంలో చంద్రమౌళి వర్క్ చేస్తున్నట్టు బినామీ పేరులో డ్రా చేసుకున్నట్టు మనం ఆధారాలు రాజుగారు చూపించారు. ఆ ఆధారాల్లో క్లియర్ కట్ గా ఇక్కడ చూసినాం మనము 4500 ఏప్రిల్ మే జూన్ ఈ 3 months తో కలిపి మొత్తం 13,500 చంద్రమౌళి పేరు మీద డ్రా అయినట్టు ఉంది. అయితే ఓకే, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ నెలలు మొత్తం టోటల్ 12,500 డ్రా చేసుకున్నట్టు ఇక్కడ ఆధారం క్లియర్ కట్ గా ఉంది. దాంతో పాటు ఈ రిపోర్ట్ లో ఏముందంటే నవీన్ అనే వ్యక్తి ఈ టైం పీరియడ్ లో నవీన్ అనే వ్యక్తి అక్కడ వీళ్ళని తీసుకున్నాము, ఇతను అండర్ ఏజ్ అని అంటే పేరు డ్రా చేసుకున్న మౌలి పేరు మీద ఇక్కడ ఉన్నది వర్క్ చేసింది అండర్ ఏజ్ పర్సన్ నవీన్. ఆ నవీన్ అండర్ ఏజ్ అని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. అతని బోనాఫైడ్ సర్టిఫికేట్ 5/6/1995 ఇది అతని డేట్ ఆఫ్ బర్త్. అంటే 17 years వస్తుందా? 17 years, 17 సంవత్సరాల వ్యక్తి. ఇది నోటీసులు వచ్చినాయి, ఉమ్మడి జిల్లా డిఓకు నోటీసులు వచ్చినాయి. వస్తే ఏమైంది, వాళ్ళు ఇచ్చిన సమాధానం చెప్పుకోలేక నా మీద SC ST అట్రాస్ కేసు పెట్టింది 2014 నవంబర్ డిసెంబర్ మధ్యలో 2014. ఓకే, పెట్టింది. పెడితే అప్పుడు ఉన్న SI వెంకరెడ్డి సారు పిలిపించిండు. పిలిపిస్తే పోయినాం. పోతే ఆడపోతే ఏమైంది, నా ఒక్కని మీద కాదు, మళ్ళా మా ఊరు శేఖర్ రెడ్డి అని JPHS స్కూల్లో పనిచేస్తున్న సైన్స్ టీచర్ మీద, ఇద్దరి మీద కలిపి పెట్టింది. ఓకే, ఆయన మీద ఎందుకు పెట్టిందంటే ఆయన బల్లె జరిగిన అవినీతిని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు ఫిర్యాదు చేసిండు. ఓకే, అక్కడ వంట వాళ్ళ 5 మంది పిల్లలకు నీళ్లు లేవు, అవన్నీ మొత్తం పైసలు డ్రా చేసుకుంటానని చెప్పి ఆయన ఫిర్యాదు చేస్తే ఆయన నేను ఇద్దరం కలిసి ఫిర్యాదు చేసిన అని చెప్పి కులం పేరుతోటి కేసు పెట్టింది. కేసు పెడితే SI వెంకరెడ్డి పిలిపించి అడిగిండు, సార్ తిట్టవలసింది నాకు అవసరం లేదు, ఆయన ఇచ్చిన రిపోర్టు రేపు కోర్టుకు సమాధానం చెప్పుకోవాలి, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఈ కేసుకు ఏంది తప్పించుకోవడానికి ఈ విధంగా కులం పేరు పెట్టుకోవడం తప్పు సార్ అని చెప్తే 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చూసి ఇక లాస్ట్ కు అరే నీ మూలాన శేఖర్ రెడ్డి ఆయన ఉద్యోగం పోతారా, కేసు అయితే జైలు అయితే పోతారా అని చెప్తే సరే ఇంకా మానవత్వ దృప్తితోటి ఎందుకు పొట్ట ఎందుకు కొట్టాలని చెప్పి కాంప్రమైజ్ అయినా. ఇది నవంబర్ డిసెంబర్ మధ్య 2014. ఓకే, అయినాక లోకాయుక్తకు ఖచ్చితంగా ఎవిడెన్స్ ఇవ్వాలి, ఆమె స్టేట్మెంట్ ఇవ్వాలి. అది ప్రూవ్ చేసుకోలేక మళ్ళీ ఏం చేసింది, జనవరి 17 తారీఖు నాడు తిట్టిందని మళ్ళీ పెట్టింది కేసు. జనవరి 17. ఓకే, 2015లో మళ్ళా జనవరి. ఓకే, మళ్ళా 2015లో పెడితే కేసు ఏమని దూషించిందని కులం పేరుతో ఆఫీస్కి వచ్చి తిట్టినని. అక్కడ సాక్ష్యం ఎవరు, అందులో పనిచేస్తున్న నవీన్. ఓకే, ఇదే మైనర్ అబ్బాయి సాక్ష్యం. అయితే అక్కడ 2015 17 తారీఖు నాడు పెడితే ఫిబ్రవరి 6 తారీఖు నాడు కేసు నమోదయ్యింది పోలీస్ స్టేషన్.
లాంగ్ పీరియడ్. అంటే ఆ పీరియడ్ లో ఏమైంది, ఈమె ఎస్సీ ఎస్టీ కమిషనర్ కు ప్లస్ కుల సంఘాలతో అందరితో ఫోన్ చేపిస్తే ప్రెషర్ చేపిస్తే కేసు చేశారు. ఓకే. మళ్ళా ప్లస్ డిఎస్పీకి విచారణలో ఏముంది, ఇవన్నీ ఆధారాలు ఇచ్చిన పట్టించుకోవాలి. ఆమె ఫేవరే చేసి డిఎస్పీకి ఇచ్చిన డిఎస్పీ గోవర్ధన్ కూడా ఇచ్చినా కూడా ఆమె ఫేవరే ఇచ్చిండు. మాకు ఈ ఇలాంటి న్యాయం జరగాలి. సరే అని చెప్పి ఇంకా మా తన ఆధారాలు లేవు కాబట్టి కొన్ని ఉన్నాయి కూడా, కొన్ని అవి చెల్లవు. ఏంటంటే సంతకాలు కావాలి, సర్టిఫైడ్ కాపీలు కావాలి. ఓకే. అధికారులకు ఏంది జిరాక్స్ ఒరిజినల్ పెట్టినా కూడా చెల్లవు, దాని మీద సర్టిఫైడ్ కాపీ కావాలి. సరే సర్టిఫైడ్ కాపీ సరే ఉన్నది ఏదో దీన్ని సరే తిరుగుదామని పుణ్యాన్ని అంటూ మహబూబ్నగర్ కోర్టుకు తిరిగినాం. మహబూబ్నగర్ కోర్టుకు తిరిగితే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏముందంటే, ఎవిడెన్స్ కేసు నంబర్ 98/2015 మహబూబ్నగర్ ఎస్సీ కోర్టు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ డేటు 10/4/2017 చంద్రమౌళి మస్తాన్ వర్క్ నా దగ్గర చేసి ఆర్టీసీ ఎంప్లాయ్ కాదని ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. Once Chandramouli also worked as our outsourcing employee in our office. He was paid salary for a duty period during my tenure. అంటే ఈమె ఉన్న సమయంలో వీళ్ళు వర్క్ చేసినట్టు ఆమె కోర్టులో చెప్పింది. ఓకే. అప్పటి వరకు మాకు ఆర్టీసీ ఎంప్లాయ్ అనేది ప్రూఫ్ లేదు. అప్పుడు చెప్పిన తర్వాత మీరు ఆర్టీసీలో వర్క్ చేస్తున్నట్టు అవి ఎవిడెన్స్ తీసుకొచ్చారు. ఆ ప్లేస్ ఇప్పించిన కోర్టు ఎస్సీ ఎస్టీ కోర్టుకు ప్రభాకర్ సార్ జస్టిస్ కు చంద్రమౌళి ప్లేస్ చెప్పు ప్లస్ మన పిఎఫ్ అకౌంట్ నెంబర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినా కూడా మాకు న్యాయం జరగలేదు. ఆమె తరఫునే న్యాయం చేసింది. ఎందుకంటే మా లాయర్ కరెక్ట్ లేదు. మేము ఏవైతే ఎవిడెన్స్ ఇచ్చినో ఎలాంటి ఎవిడెన్స్ లేదు. నేను తీసుకుపోయి ఇచ్చిన ఆ మైనర్ అని చెప్పి లాయర్ తోటి వాదిస్తే అసలు ఆ విషయం ఎక్కడ ప్రస్తావించలేదు. నువ్వు మాట్లాడద్దు అంటారు. అక్కడ మాకు న్యాయం లేదు. మళ్ళీ అది ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది కదా. మళ్ళీ డిప్యూటీఓ సుబ్రహ్మణ్యేశ్వర్ ఆయన కూడా ఇద్దరు అవుట్సోర్స్ ఎంప్లాయ్ రికార్డ్ వెరిఫికేషన్ అని ఇచ్చింది. చంద్రమౌళి సన్ ఆఫ్ రామలింగం అండ్ ఎండి మస్తాన్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ విత్ దేర్ ప్రెజెన్స్ ఇన్ ద ఆఫీస్ ఫర్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. వాళ్ళిద్దరు ఎంప్లాయీస్ కాదనే ప్రూఫ్ మనకు ఏదంటే చంద్రమౌళి ఆర్టీసీ ఎంప్లాయీ, మస్తాన్ అనేది గర్ల్స్ స్కూల్ స్లీపర్. ఇక్కడ గర్ల్స్ స్కూల్ స్లీపర్ ఆయన ఏది స్టేట్మెంట్ మన సిఐ రామకృష్ణ చేసిన స్టేట్మెంట్ లో వచ్చింది. ఈ ఎవరు ఈ మస్తానా? మస్తాన్ గర్ల్స్ స్కూల్ పుణ్తల అండర్ ఏజ్ క్యాస్ట్ స్లీపర్. ఓకే. ఆయన 2000 సంవత్సరం నుంచి స్లీపర్ గా విధులు నిర్వహిస్తాం. కాబట్టి ఇక్కడ చేస్తున్నట్టు అవన్నీ బినామీ. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంఆర్ఓకు, కలెక్టర్ కు, టీచర్ కు అందరికి తెలుసు. తెలిసినా కూడా అధికారులు ఏం చేస్తారు, ఏడవనిచ్చుకోవాలని చెప్పి వాళ్ళే ఉపాధ్యాయులు మళ్ళీ అందులో కొందరు ఫేక్ సర్టిఫికేట్ ఉన్న ఖండన, వీడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండు, మానసిక దళిత మహిళని వేధిస్తుందని చెప్పి తప్పుడు కేసులకు సపోర్ట్ వివరిస్తారు అక్కడ ఉపాధ్యాయులు సంఘాలు. అట్లా అని మీ మీద కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చిన కేసు పెట్టినా నేనేం భయపడతాను. ఇప్పటికి కూడా చట్టం ఎవరికైనా చుట్టం ఎవరికి కాదు, అందరికి సమానమే. కాకపోతే ఏంటంటే తప్పు చేసి ఈ విధంగా కులాన్ని ఇట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు. ప్లస్ ఉద్యోగం ఇవ్వమని మన ఉమ్మడి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ కు దరఖాస్తు పెడితే నా సొంత జిల్లాకు ఏదైనా ఎనీ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేయమని చెప్పి ఇస్తే కూడా ఎలాంటి చెయ్యరు. ఓకే. కాకపోతే వాళ్ళ చుట్టూ తిరిగి నా చెప్పులు అరగవలసింది బస్ కిరాల దండుగానే. కాకపోతే అది కేసు. అయితే రాజు గారు, మీరు ఇంత చేస్తున్నారు, వాళ్ళకు ఎలాంటి వాళ్ళు అధికారాన్ని అండగా చేసుకొని ఎన్ని స్టెప్పులు వేస్తున్నా మీరు వాళ్ళకి ఎదురుకెళ్తున్నారు. సో అలాంటి టైంలో మీకు బెదిరింపులు ఇలాంటివి ఏమైనా వచ్చినాయి? ఓ సాగు కొడతామంటారు, పైసలు ఇస్తామంటారు, కాంప్రమైజ్ కావంటారు. కాంప్రమైజ్ ఏ విధంగా అవుతాం?
నన్ను ఉన్న ఉద్యోగాన్ని పై అధికారులకు తప్పుడు రిపోర్ట్ చేయకూడదు. ఒక అధికారి ఉండి పై అధికారులకు తప్పుడు రిపోర్ట్ చేయడం ఎంత కరెక్టా తప్ప అది అర్థం చేసుకొని చెప్పిన. డబ్బులు ఏం చేయాలి, ఇలా ఉంటాయి పోతాయి డబ్బులు. నువ్వు టీచర్ ఉద్యోగం చేసి డబ్బులు పిఆర్టీ యూనియన్ లీడర్ శ్రీనివాస్ గౌడ్ డబ్బులు ఎన్ని కావాలంటే ఆయన ఇప్పిస్తా అంటున్నాడు. మరి ఆయన పిఆర్టీ యూనియన్ టీచర్లకు కొంతమంది ఫేక్ సర్టిఫికేట్ ఉన్నాయి, అవి తీయండి. పిల్లలకు పాఠాలు కూడా చెప్పడానికి రాదు. ఏవో పైసలు ఇచ్చి దొంగ సర్టిఫికేట్ తెచ్చుకుని నకిలీ సర్టిఫికేట్ కపూర్తి పడి ప్రమోషన్ తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అన్నప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాలి. విజిట్ చేయండి 2009 కొన్ని నా తన ఆధారాలు ఉన్నాయి. ఇదండి మధ్యలో ఇన్వాల్వ్ అయినాను, సారీ. ఇప్పుడు రాజు గారు ఆయన సమస్యని ఇక్కడ వివరించట్లేదు. అధికారులు ఏ విధంగా ఉన్నారు, ఆ సొసైటీలో అవినీతి ఏ విధంగా ఉంది, అధికారులందరూ ఏ విధంగా వ్యవహరిస్తారు. ఏదో గాలి మాటలు, ఏదో వచ్చి స్టూడియోలో కూర్చున్నాం, ఏదో వైట్ పేపర్లో చూపిస్తలేరు. పూర్తి ఆధారాలతో సహా ఆయన ఎక్కడెక్కడ ఏ కోర్టుకు వెళ్ళిండు, లోకాయుక్తకు ఎప్పుడు వెళ్ళిండు, ఏ సంవత్సరంలో ప్రారంభించిండు, ఎవరి పేరు మీద ఎవరు బినామీగా డ్రా చేసుకున్నారు, వాళ్ళ పేర్లుతో సహా ప్లస్ బోనఫైడ్లు, ప్రతి చిన్న ఆధారంతో సహా ఈరోజు స్టూడియోలో ఉన్నారు రాజు గారు. నేను ఒకటే చెప్తా, మీరందరూ ఇది గమనించాల్సిన విషయం. నాగర్ కర్నూలు జిల్లా వాసులకు నా విజ్ఞప్తి ఒకటే, ఈ ఆజాదీ న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి వ్యక్తికి నేను చెప్పేది ఒకటే, సొసైటీలో ఏం జరుగుతుంది మనం అర్థం చేసుకోవాలి. ఒక సామాన్యుడి పోరాటంలో అంటే ఒక వ్యక్తి ఎదురుకెళ్తే ఎన్ని సమస్యలు, అంటే ఎదురుగా వెళ్ళిన వ్యక్తులు ఎంతమంది, సైలెంట్ గా ఉన్న వ్యక్తులు ఎంతమంది, తమ ఫ్యామిలీల కోసం భయపడి ఎంతోమంది సైలెంట్ గా ఉంటారు. కాదు ఎదురుగా వెళ్తే ఇలాంటి బెదిరింపులు వస్తాయి. రాజు గారు మాకు ఎస్సీ ఎస్టీ కోర్టు అన్ని ఆధారాలు ఇచ్చినా కూడా మాకు ఫేవర్ జడ్జిమెంట్ రాలే, కన్విన్స్ పడది. మనం కోర్టును గౌరవించి ఏం చేసినాం, 10,500 జుర్మానా కట్టినా. తప్పు చేయకున్నా కూడా కోర్టు గౌరవించి 10,500 జుర్మానా కట్టి 2 రోజులు జైలు పోయి వచ్చినాక నాగర్కర్నూలు డిఓ ఎంక్వైరీ రిపోర్టు చేతికి వచ్చింది. ఏమొచ్చింది రిపోర్ట్? నోడల్ ఆఫీసర్ కుర్మా సార్ చేసిన ఎంక్వైరీ రిపోర్టులో మస్తాన్ చంద్రమౌళి ఉపనంతల ఎంఈఓ ఆఫీస్ పని చేసినట్టు ఆధారాలు లేవు. చూపిస్తారా? ఇది ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది? నాగర్కర్నూలు డిఓ ఆఫీస్ ఎంక్వైరీ రిపోర్ట్. ఓకే, నాగర్ కర్నూలు డిఓ ఆఫీస్ ఎంక్వైరీ రిపోర్ట్. ఇది ఆర్సీ సంఖ్య A1/232/2017, తేదీ 20/2/2018 రిపోర్ట్. 2018 రీసెంట్ రిపోర్ట్ ఇది. ఈ విచారణ నివేదిక ఏమొచ్చిందనేది ఇప్పుడు మనం చూద్దాము. శ్రీజే రాజు గారి జీతము ఫోర్జరీ సంతకంతో చేసిన విషయంలో సంజాయిషి కోరిన ఉత్తర్వుల సంఖ్య. సంజాయిషికి గాను శ్రీమతి అనసూయాదేవి గారు పొంతనలేని వివరణను కార్యాలయంకు సమర్పించినారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, శ్రీ ఏ చంద్రమౌళి, తండ్రి రామలింగం, గ్రామం ఉప్పునుంతల గారు, తేదీ 4/11/2010 నుండి 31/10/2013 వరకు కాంట్రాక్టు పద్ధతిని ఫలక్నామా డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహించినారు. ఇది రిపోర్ట్. కానీ అదే సమయంలో మండల వనరుల కేంద్రం ఉప్పునుంతలలో 11/2010 నుండి 3/2011 వరకు 5 నెలలు అటెండర్ విధులు నిర్వహించినట్లు ప్రతి నెల 2,500 అక్షరాల 2,500 ప్రకారం మొత్తము 12,500 రూపాయలు శ్రీ చంద్రమౌళి గారికి చెల్లించినట్లు బినామీ పేరుతో ఫోర్జరీ సంతకం చేసి డబ్బులు వాడుకున్నట్లుగా ఆధారాలతో పాటుగా విచారణ అధికారి గారి విచారణ నివేదికను సమర్పించినారు. అలాగే రెండవసారి కూడా 4/2011 నుండి 6/2011 వరకు 3 నెలలు అంటే 4,500, టోటల్ 13,500 అక్షరాల 13,500 రూపాయలు మాత్రమే శ్రీ చంద్రమౌళి గారికి చెల్లించినట్లుగా ఫోర్జరీ సంతకం చేసి డబ్బులు వాడుకున్నట్లుగా ఆధారాలు సమర్పించినారు. ఇది ఎవరి రిపోర్టో కాదు, అవుతుంది డిఓ రిపోర్ట్. ఇంకోటి మధ్య అనసూయాదేవి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గారిపై పేర్కొనబడిన విధముగా ఆరోపణలు రుజువైనవి. మండల విద్యాధికారిగా విధులు నిర్వహించిన సమయంలో
1/2012 నుండి 6/2012 వరకు 6 నెలలు శ్రీ ఎండి మస్తాన్ తండ్రి అలీసా గారు అటెండర్ గా నిర్వహించినట్లు ప్రతి నెల 3,000 అక్షరాల 3,000 రూపాయలు మాత్రమే చొప్పున మొత్తం 18,000 రూపాయలు డ్రా చేసినట్లు అది శ్రీ ఎండి మస్తాన్ గారి బ్యాంక్ ఖాతా సంఖ్యతో ఇక్కడ ఉంది చూడండి. బ్యాంక్ ఖాతా సంఖ్య ఎస్టీహెచ్ అచ్చంపేట శాఖ నుండి డ్రా చేసినట్లుగా తేదీ 17/8/2017 రోజున విచారణ అధికారి గారికి స్వయంగా రాతపూర్వకంగా రాసి ఇచ్చినారు. 1/2012 నుండి 6/2012 వరకు ఎంఆర్సి ఉప్పునుంతల యందు పనిచేసినారు. వాటికి సంబంధించిన ఆధారాలు లేవు. ఇది అందరూ గమనించాల్సిన విషయము. కానీ శ్రీ ఎండి మస్తాన్ గారి పేరు మీద ఎస్టీహెచ్ అచ్చంపేట బ్యాంక్ ఖాతా సంఖ్య, బ్యాంక్ ఖాతా నెంబర్తో సహా కెనరా బ్యాంక్ మహబూబ్ నగర్ శాఖ నుండి తేదీ 4/4/2012 నుండి 11/2012 వరకు 67,500 రూపాయలు, 8/7/2013 నుండి 18/1/2014 వరకు 60,000 రూపాయలు, మొత్తం 1,27,000 రూపాయల 500 రూపాయలు జమ చేయబడినవి. శ్రీ ఎండి మస్తాన్ గారు, నేను కేవలం 18,000 రూపాయలు మాత్రమే ఎస్టీహెచ్ అచ్చంపేట శాఖ నుండి విత్డ్రా ఫారం ద్వారా డ్రా చేసినాను, మిగతా డబ్బులతో నాకు సంబంధం లేదని 17/8/2017 రోజున రాతపూర్వకంగా రాసి తెలియజేసినారు. చూడండి, ఎక్కడ క్లియర్ కట్ గా ఆధారాలతో సహా మీకు అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ చూడండి, విచారణ అధికారి గారు బినామీ పేర్ల మీద అక్విలెన్స్ సంతకాలు ఫోర్జరీ చేసి ప్రభుత్వ విధులను వాడుకున్నందుకు గాను సిసిఏ నియమ నిబంధన ప్రకారం శాఖపరమైన చర్యలు తీసుకొనుటకు వీరు అర్హులు అని నివేదికలో పేర్కొని ఉన్నారు. ఈ విషయంలో విచారణ నివేదికలు తదుపరి చర్యలు ఆదేశాలకై సమర్పించడం అయినది. ఇది రిపోర్ట్. సో ప్రతి ఒక్కరు ఇది చూడాల్సిన విషయము. ఎంత క్లియర్ కట్ గా ఇది బినామీ పేర్ల మీద శాలరీలో తీసుకున్న విషయం మీకు అందరికీ అర్థమవుతుంది. మీ ప్రాంతంలో కూడా ఇలాంటివి ఏదో ఒకటి జరిగే ఉంటాయి. వాటి మీద మనం స్పందించి ఇలా ముందుకు వస్తేనే అధికారుల మీద చర్యలు అవుతాయి. సో ఇంకా చూద్దాము. చెప్పండి అధికారులు. ఇవి వచ్చినాక ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చినాక ప్లస్ ఎస్టీ కోర్టు 2 చెప్పినాక మన నార్కన్ ఎస్పీకి ఈమెపై ఫిర్యాదు చేసింది. నార్కన్ ఎస్పీకి ఫిర్యాదు చేసినాం. చేస్తే 19/2/2018 ఎస్పీ కార్యాలయంలో ఆమెపై ఫిర్యాదు చేసినాము. ఆయన రిపోర్టు 12/5/2018 ఇచ్చిన రిపోర్ట్ ఏంది, రాజు చేసిన ఆరోపణలు రుజువు ఉన్నాయి, ప్రాథమిక ఎవిడెన్స్ ఉన్నాయి. ఐఆర్ ఆఫీస్ ఆడిట్ రిపోర్ట్ ప్లస్ ఎంక్వైరీ రిపోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తేనే ఆయన చర్య తీసుకుంటారంట. నేను ఇస్తే తీసుకోరంట. ఎంక్వైరీ రిపోర్ట్ పంపిండు. సంప్రీత్ సింగ్ కూడా కలెక్టర్ కూడా పంపిండు. పంపినా కూడా డిఓ కార్యాలయంలో అప్పుడు అందరూ కాంప్రమైజ్ పైసలు కావాలని ఏడీ సార్ ఇక ఆ ఫైల్ అట్లనే తొక్కి పడితే కూడా మన సిఐ రామకృష్ణకు 2-3 సార్లు కలిసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. సరే అని చెప్పి ఇవే ఎవిడెన్స్ తోటి మన అచ్చుపేట కోర్టుకు ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎప్పుడు 6/6/2019 ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైంది. విచారణ ఏం చేపట్టలేదు. విచారణ చేపట్టకపోతే మొన్న రీసెంట్ గా 8/5 ఫాల్స్ రిపోర్ట్ అని ఇచ్చిండు. అంటే రిపోర్ట్ ఫాల్స్ రిపోర్ట్ అని ఇచ్చారు. ఫాల్స్ రిపోర్ట్ అని ఇచ్చిండు. అందులో ఒక అధికారి అయి ఉండి కూడా కొడుకు కోర్టులో కొడుకు చేసిన అని ఇచ్చిండు. ఏమైనా ఉద్యోగం కాపాడడానికి రామలింగం కొడుకు కుమ్మక్క ఏం చేసిరు,
ఎల్లారెడ్డి ఆదేశానుసారం నేనే పని చేసిన, నేనే అటెండెన్స్ రిజిస్టర్ సంతకం పెట్టిన, నేనే జీతం తీసుకుని, నేనే రాజీనామా నా కొడుకు నేనే సమర్పించిన అంటే అధికారులు మరి ఒక హోదాలో ఉన్న అది 420 కేసు, వాళ్ళని అరెస్ట్ విచారణ అదే రిపోర్ట్ ఇచ్చిండు. మరి విచారణ చేసిన అధికారి ఎందుకు ఎఫ్ఐఆర్ చేయాలి వాళ్ళ మీద అన్నది నా క్వశ్చన్. అంటే ఇప్పుడు వీళ్ళు ఒప్పుకున్నారు మేము తప్పు చేసినామని. ఇప్పుడు నా కొడుకు సంతకం నేనే పెట్టి, నేనే జీతం తీసుకున్నా, నేనే డ్రా చేసుకున్నా. అంటే ఎవరు అది ఒప్పుకున్నది అట్లా రిపోర్ట్ ఇచ్చింది? రామలింగం. ఓకే. రామలింగం ఇచ్చిండు. కొడుకు ఏమి ఇచ్చిండు? మా నాయన్ని చేసిండు, మా నాయన్ని మేడానికి సంబంధం లేదని ఇద్దరు ఇచ్చిన రిపోర్టు. ఇద్దరు ఇచ్చినప్పుడు చేయని వ్యక్తి రాజీనామా పత్రం ఎలా ఆమోదిస్తారు? అంటే అధికారులు నిద్రపోతురా మరి దేనికి ప్రలోభపడుతురో నాకైతే తెలుస్తలేదు. ఇది పాస్ అని ఇస్తారు అంటే సామాన్యునికి న్యాయం జరగదు. ఒక రిపోర్ట్ లో ఏమో వాళ్ళు అసలు వర్కే చేయలేదు. మరి ఇది దీంట్లో ఈ రిపోర్ట్ లో ఏముంది? వాళ్ళు నిజంగా మా తండ్రి పేరు మీద మా నాన్న తీసుకున్నాడని దీంట్లో ఇగో ఆయన ఇచ్చిన రిపోర్టు. ఇట్టి పని 2010 సంవత్సరంలో కన్నా కొన్ని సంవత్సరాల ముందు నుండి ఉన్న ఎంఈఓ గారు చెప్పినందుకు మా తండ్రి గారు నా పేరుపై పనిచేస్తూ జీతం తీసుకున్నారు. ఇక్కడ రిపోర్ట్ ఇది సిఐ రిపోర్ట్. చూడండి, ఇక్కడ సిఐ రిపోర్ట్ ఒకటి ఉంది, మనకు డిఓ ఆఫీస్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఒకటి ఉంది, మనకు ఆధారాలు ఒకటి ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాం. ఇది సిఐ రిపోర్ట్. ఇట్టి పని 2010 సంవత్సరంలో కన్నా కొన్ని సంవత్సరాల ముందు నుండి ఉన్న ఎంఈఓ గారు చెప్పినందుకు మా తండ్రి గారు నా పేరుపై పనిచేస్తూ జీతం తీసుకున్నారు. ఇట్టి విషయం 2010 నవంబర్లో ఉప్పుంతల్లో ఎంఈఓగా వచ్చిన శ్రీమతి అనసూయ మేడం గారు గుర్తించి మా తండ్రి గారిని, నీవు ఎలా పని చేస్తావో, నీ కుమారుడి పేరు చంద్రమౌళి కాబట్టి అతను మాత్రమే పని చేయాలి, కానీ నువ్వు పని చేసి అతని పేరుపై జీతం తీసుకోరాదు అని చెప్పినందుకు మా తండ్రి గారు నా పేరుపై రాజీనామా పత్రం రాసి ఇచ్చినారు. తర్వాత ఎంఆర్సి ఇప్పుడు వేరే వారికి స్పీకర్ గా నియమించినారని తెలిసారు. అంటే ఇప్పుడు దీంట్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక ఉద్యోగి ఎంతైనా అవినీతి చేయొచ్చు, ఏదైనా రకాలుగా కాపాడుకోవచ్చు అనేది కాపాడుకోవచ్చు, వాళ్ళ సైడే ఉంటది ఏదైనా సరే. డిపార్ట్మెంట్ పోలీస్ యంత్రాంగము అట్లా ఇట్లా ఇస్తావు. ఈ రిపోర్ట్ ఇచ్చిన ఇది ఎంక్వైరీ ఆఫీసు డిఓ సార్ జనార్దన్ రావు, నోడల్ ఆఫీస్ కుర్మయ్య సార్ ఉన్నందుకే ఆ రిపోర్ట్ వచ్చింది. ఆయనకు పాపం వాళ్ళకి ఎన్ని బెదిరింపులు వచ్చినా కానీ, నాకు వచ్చిన బెదిరింపులు ఆయన కూడా రావచ్చు, చెప్పుకోకపోవచ్చు, కానీ వాళ్ళు ఉన్నందుకే ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. లేకపోతే ఇదే డిప్యూటీ సుబ్రహ్మణ్యేశ్వరరావు ఉంటే తూతూ మాత్రం అంతా ఓకే అన్నాడు. ఇప్పుడు ఈ పోలీస్ యంత్రాంగం చేయని వ్యక్తి పేరు మీద రాజీనామా ఎట్లా ఆమోదించారో, డిపార్ట్మెంట్ ఆమోదించిన వాళ్ళపైన, తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి, అక్కడ చెప్పండి. ఈ ఎంక్వైరీ రిపోర్టు ఫాల్స్ అని ఇచ్చిన సిఐ రామకృష్ణ ఒక ఎంఈఓ ఆదేశానుసారము కొడుకుపై పేరు జీతం తీసుకున్న, అటెండెన్స్ రిజిస్టర్ సంతకం పెట్టినా అని చెప్పి నా కొడుకు పేరు మీద రాజీనామా పత్రం సమర్పిస్తుందంటే యంత్రాంగం పోలీస్ డిపార్ట్మెంట్ అది తప్పని తెలిసి కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ అరెస్ట్ చేయలేదనేది మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను అచ్చిపేట కోర్టు ప్రొటెక్షన్ పిటిషన్ అని మొన్న వేసేసిన 20 తారీఖున, అంటే రీసెంట్ గా 25th కదా, అది ఏమి ఇచ్చారు అంటే తప్పుడు కేసు ఇచ్చింది కదా ప్రొటెక్షన్. 20 తారీఖు నాడు 9వ నెలలో వేసిన ఎస్ఆర్ నెంబర్ 267/20 కోర్టు ఇన్వార్డ్ రిజిస్టర్ నెంబర్. ఓకే, ఇప్పుడు దీనికి విచారణ ఉందా? అంటే ఆయన ఫాల్స్ అని రాసిండు, కాదని చెప్పి నేను ప్రొటెక్షన్ పిటిషన్ అంటే కోర్టు ఆయన చెప్పిన పరిధిలో స్టేట్మెంట్ ఇచ్చి ఆధారం ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేయలేదు, విచారణ చేయలేదు అనేది ప్రూఫ్ తో సహా ఇచ్చిన. ఏదో తూతూ మొదట దేనికి ప్రలోభపడి ఫాల్స్ అని రాసిన ఆమె ఉద్యోగం కాపాడడానికి కోసమే, లేదంటే పింఛన్ కూర్చోవాలి, వచ్చే బెనిఫిట్స్ రావాలని చెప్పి ఫాల్స్ అని రాసిచ్చిండు. మళ్ళీ లాక్డౌన్ లో శ్రీ రామకృష్ణ అన్ని బండ్లు పట్టుకుని నా బండి కేసు చేసి కావాలని, కేసు విత్డ్రా చేసుకుంటావా లేదని
కావాలని మీ మీద కేసు వేసారు. మన లాక్డౌన్ లా పట్టుకున్నదో మార్చి 28 తారీఖు కేసు చేసింది 31. బండి కూడా అంటే కేసు విత్డ్రా చేసుకుంటారా లేకపోతే లేదని చెప్పి బండి ఇవ్వలేదు. సరే నువ్వు కేసు చేసుకో ఏమైనా చేసుకో తప్పు చేయకుండా సరే అని కోర్టుకు 500 ఫైన్ కట్టిన. కేసు విత్డ్రా చేసుకుంటావా లేదని చెప్పి ఆయన ఒత్తిడి కేసు పెట్టి 45 రోజుల తర్వాత బండి తెచ్చుకున్నా. మరి ఇప్పుడు ఆయన సిఐ రామకృష్ణ తెలిసి ఎందుకు పాలసీని రాసిన అనేది నాకు అర్థమవుతుంది. ఒక రిపోర్ట్ ప్రాథమిక ఎవిడెన్స్ ఉన్నాయంట, మళ్ళీ ఇప్పుడు పాలసీని ఇస్తున్నాడు. ఎవరిని కాపాడడానికి? ఆమెను కాపాడడానికి. దేనికి ప్రలోభపడడం మనకు తెలియదు, అది మనకు తెలియదు. కాకపోతే ఆయన ఏమేమి కేసు చేసినో ఇట్లే ఉంటాడని నా డౌట్. ఆయన వచ్చి 5 ఏళ్ళు అవుతుంది కానీ ఆయన ఎన్ని కేసులు చేసినో ఒక్కటి కూడా జెన్యున్ ఉన్న కూడా పాస్ అనే రాసింటాడని నా మనసుకు తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే కాంసాంపల్లి భూమి పూజల సంతకాలు ఉంది, దాంట్లో నన్ను విచారణ పెట్టిండు. నన్ను ఎలా పెట్టిండు, నా అసలు విచారణ చేయలేదు. కాంసాంపల్లి ఎఫ్ఐఆర్ నెంబర్ 40 2017 ఎవరు PW1 నేను PW2 ఎలా అని సాక్షులు మమ్మల్ని అసలు ఎలాంటి విచారణ చేయకుండా పాల్స్ అని రాసిచ్చాను. అంటే మా 2 కేసులు ఇట్లా పాల్స్ అంటే ఆయన ఇన్వెస్టిగేషన్ చేసిన ఎన్ని కేసులు పాల్స్ ఏమిటని నా అభిప్రాయం. దీని మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే ఆడిట్ రిపోర్ట్ చేస్తారు కదా, విచారణ చేస్తే ఆయన కూడా బయట పడతాయి. ఇది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అంటే పోలీస్ యంత్రాంగం ఎట్లా ఉందనేది. రాజుగారు ఇంత ధైర్యంగా ముందుకొచ్చి పోరాటం చేస్తున్నారు. బట్ మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ పేదవాడి పరిస్థితి పేదవాడే, ఏ వర్గంలో ఉండని చిన్న స్థాయి వ్యక్తుల మీద, ఒక సామాన్య వ్యక్తుల మీద అన్యాయంగానే ఉంది. అంటే అధికారులు, పై అధికారులు కుమ్మక్కై ఎవరికి సపోర్ట్ ఇచ్చుకుంటూ వెనుకేసుకుంటూ ఈరోజు ఇంత పోరాటం చేస్తున్న లోకాయుక్త కోర్టులు. సో ఆఖరిగా ఇంకా ఈ పోరాటం ఇంతైనా మీరు పోరాటం ఆపను, నేను ఇట్లా వెళ్తా అంటురా, లేదంటే ఏ వ్యక్తి అయినా సరే అన్ని దారులు పోయిన తర్వాత అలసిపోయి కూర్చుంటారు. సో మీ డిమాండ్ ఏంది? ఇంకా మీరు దేనికోసం పోరాడుతున్నారు? మీకు ఏం కావాలి? ఒక్కసారి మాట్లాడండి. ఇప్పుడు డిమాండ్ ఏం లేదు కానీ చట్టం ఎవరు చుట్టం కాదు. తప్పు చేసిన పనిష్మెంట్ ఉండాలి. తప్పు చేసిన వాళ్ళకు బయట తిరుగుతారు, తప్పును చేయని వాళ్ళు జైలు పోతారు. కాబట్టి ఇది సీఎం దృష్టి వరకు పోవాలని నా ఒక విజ్ఞప్తి. కాకపోతే ఆయన చేసిన తప్పుకు సిసిఏ రూల్ ప్రకారంగా నేను 1 ఇంక్రిమెంట్ కట్ చేయడం కరెక్ట్ కాదు. ఆర్జేడి విజయలక్ష్మి బాయి, రీజనల్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయలక్ష్మి బాయి 1 ఇంక్రిమెంట్ కట్ చేస్తున్నానని చెప్పి ఒక లెటర్ పంపారు. అది కరెక్ట్ కాదు. కాకపోతే సిసిఏ రూల్ ప్రకారంగా అది ఏముందో విచారణ జరిపి ఆమె మీద తగిన చర్యలు తీసుకోవాలి. విచారణ జరిపారు, చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఎన్నికడు చేస్తారో సరైన న్యాయం జరగలే. సరైన ఒక ఇంక్రిమెంట్ కట్ చేసి వదిలేసారు. అంటే ఎంతైనా అవినీతి చేసి ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తే అంటే అది కరెక్ట్ అయితే కాదు. ఇట్లా ఉంది మనం. కాబట్టి సీఎం దృష్టికి తీసుకుపోవాలనేది నా ఒక విజ్ఞప్తి. ఈ పోరాటం ఏమాగదు. కాకపోతే మనకు దేవుడి దయ ఉంటే మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. ఇవాళ ఉత్తరం రేపు వస్తాం, నాకేం జరిగినా అని ఆయనే కారణం. కాబట్టి ఇక జాబ్ వస్తారా రాదా అన్న విషయం కోర్టు పరిధిలో ఉంది. కాకపోతే ఉమ్మడి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోషన్ ఉంటే ఈ పాటికి వచ్చేది. కాకపోతే నార్కన్ జిల్లా కలెక్టర్ ఈ డిఓ ఫైల్ పెట్టారు, వాళ్ళ చుట్టూ తిరగాలి. కాకపోతే అయినా వదులుతలేను. సరే ఇవాళ కాకపోయినా వచ్చినా రాకున్నా బాధ లేదు, వచ్చి తీరాలనేది కొందరు అనుకుంటారు. మనం వస్తుంది అనుకుంటున్న అదృష్టం, రాకపోతే దురదృష్టం. దాని కాకపోతే సీఎం దృష్టి వరకు తీసుకుపోలే. మన డిమాండ్ ఏం లేదు. చేసిన అధికారులందరూ తప్పు చేసిన అధికారులకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. నాకేమైనా డిపార్ట్మెంట్ మస్తు ఖాళీలు ఉండే, సీఎం కేసీఆర్ ఇస్తే ఇవ్వచ్చు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నీకు ఇస్తాం. ఇదండి రాజు గారు న్యాయం కోసం ఎలాంటి పోరాటం చేస్తున్నారు అనేది ఈరోజు ఆజాదీ న్యూస్ ఛానల్ స్టూడియోలో ప్రతి సామాన్యుడు చూడాలి. ఈ స్టోరీ ప్రతి సామాన్యునికి ఒక ఉదాహరణ కావాలి. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ఒత్తిడి వచ్చినా వెనకడు వేయకుండా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ పేజ్ టు పేజ్ ప్రతి రిపోర్ట్ను తీసుకొచ్చి మన ప్రజల ముందు, అంటే మన ఆజాదీ స్టూడియోలో తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. సో ఇది చూస్తే మీకు కూడా అర్థమవుతుంది తన పోరాటం ఏందో. ఆయన కోరుకునేది ఒకటే,
ఇలాంటి అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఈ విషయం ముఖ్యమంత్రి గారి వద్దకు వెళ్లి నాకు తగిన న్యాయం జరగాలని కోరుకుంటూ ఆయన మన ముందుకు రావడం జరిగింది. సో మీరందరికీ చేస్తున్న మొట్టమొదటి విజ్ఞప్తి, నేను ఈ స్టూడియోలో ఆజాదీ న్యూస్ ఛానల్ నుంచి నేను ప్రజల్ని విన్నవించి కోరుకున్న మొదటి విజ్ఞప్తి, ప్రజలకు ఈ జరిగిన విషయాలన్నీ తెలవాలని ఈరోజు స్టూడియో నేను ధైర్యంగా వచ్చి ఈ ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో మీరందరూ ఇది సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లేంత వరకు తోడ్పడతారని ఆజాదీ న్యూస్ ఛానల్ నుంచి మీ అందరికీ పేరు పేరున విన్నవించుకుంటూ ఆఖరిసారిగా ధన్యవాదాలు రాజు గారు. మీకు మీ పోరాటానికి తగిన న్యాయం జరగాలని, మీ ఖచ్చితంగా సీఎం దృష్టికి ఈ విషయం వెళ్ళి మీకు తగిన న్యాయం జరిగి ఇలాంటి అవినీతి అధికారుల మీద చర్యలు జరగాలని మేము కూడా కోరుకుంటూ ధన్యవాదాలు.